నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 8 జూన్ 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు కూడా వేస్తున్నాను. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక చిన్న సభ పెట్టగానే బాగా మంది బట్టలు చింపుకున్నారు కదా. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మన తెలంగాణలో 100 కోట్ల భూమి ఆక్రమించుకున్నాడు. కేసు అయింది, ఆయన అరెస్ట్ కూడా చేశారు. దాని మీద ఒక్కడు కూడా మాట్లాడతలేడు. అంటే మీరు ఒకటి, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ ఏం మాట్లాడదు. నిజంగా ఒక్కొక్కడు ఆడదాకా పోయి వీడియో సోషల్ మీడియాలో ఇవిడ బీర్ సీసలు దొరికినాయని ఒకడు, ఇది చెరువు కదా దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేసిందని ఓడు. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆడ బిల్డింగ్లు కడుతుండా చెప్తుండగా డైరెక్ట్. నాకు ఒకవేళ నేను గిట్ట నాకు తెలియక నేను అక్రమంగా ఆ భూమి నా పేరు మీద వేసుకుంటే నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తా అని చెప్తుండే. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వచ్చి హైదరాబాద్లో గంత భూమి ఆక్రమించుకున్నాడు. ఈ ఎవడైతే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడతాడో మరి ఆడ ఆయన దగ్గరికి పోయి ఆ భూమిని అంతా చూపెట్టి ఒక వీడియో చేయొచ్చు కదా. దమ్ము లేదు కదా. నేను అనవసరంగా నీ బొందకు 999 రూపాయలు పంపినా నువ్వు ఛానల్ పెడతా అంటే. వాళ్ళకన్నా గరీబోళ్ళకి ఇచ్చినా అని యాద్ చేసుకున్నావు. గట్లనే తాపకోడు మోపవుతాడు. అన్న ఛాయ పైసలు ఇయ్యరన్న, ఒక్క ఛాయ పైసలు 10 రూపాయలు సాయం చేయరన్నా అని ఇప్పుడు ఒక్కొక్కడు 2 కోట్ల 3 కోట్ల కారణాలు తిరుగుతుండు. మన తెలంగాణలో ఎవడన్నా నా పరిస్థితి మంచిగా లేదు అయ్యా బాంచనని కాళ్ళు మొక్కితే మాత్రం ఆన్ని మనం ఎక్కడికో తీసుకుపోతాం. అక్కడికి పోగానే మన అందరిని ఒకసారి అటు తిరుగురని ఒక్క తందంతా. ఇప్పుడు ఈడు కూడా గట్లనే తయారైంది. నన్ను పలానా ఛానల్ తీసేసింది, నేను అల్లకెళ్ళి బయటకు వెళ్ళిపోతే నాకు ఇప్పుడు దిక్కు లేదు, మీ అందరి సపోర్ట్ కావాలి, మీ ఆర్థిక సాయం కావాలి అనగానే వెంటనే 999 రూపాయలు పంపించిన స్క్రీన్ షాట్ ఉంది, నీకు పంపించిన ఫోన్పే కూడా నా అట్లా చూపెడతాను. నువ్వేం చెప్తున్నావు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చెప్తుండు ఆ భూమి ఒకవేళ నేను పైసలు పెట్టి కొన్న భూమి ప్రభుత్వానికి లేని బాధ ఇంకా వచ్చింది. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వచ్చి గంత భూమిని ఆక్రమించుకున్నాడు, అది పెద్ద కేసు అయింది, దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. దాని గురించి సోషల్ మీడియా అసలు వార్తనే లేదు. ఎందుకంటే ఆ నోడు పట్టించుకోడు కదా. అదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మనకు హైప్ వస్తుంది, మనకు ఫాలోయింగ్ పెరుగుతుంది, మన మీద అటాక్ అయినా కూడా మనం రేపు సోషల్ మీడియాలో హీరో కావచ్చు అనే లెక్కలో మనం ఉన్నాం. అంటే తన్నిచ్చుకొని హీరో కావాలనే ప్రయత్నంలో ఉన్నారు అందరు. ఇంకా ఈ మధ్యలో కొత్తగా ఒకళ్ళు పార్టీ పెట్టి మా తెలంగాణలో అన్నిటిగా ఈ పార్టీ పెట్టిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతుర్రు? తెలంగాణ మా అయ్య జాగిరే, మేము తెలంగాణ వాళ్ళమే, మాకు అయ్య జాగిరే, అయ్య జాగిరే అని చెప్పిన వాళ్ళు అయ్య రామోజీ ఫిలిం సిటీ మొత్తం దున్నుదామన్నాడు. కథం తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత మొత్తం స్పీచ్లు అన్నీ రికార్డింగ్ ఉన్నాయి, అన్నీ నూరి అయ్య జాగిరి అనేటోళ్ళు అందరూ అవన్నీ ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి మన అయ్య అప్పుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందని. ఎవడన్నా విఐపి చచ్చిపోతే మాత్రం ఆయన దగ్గరికి పోవాలి, ఆయన మెడలో దండేయాలి, ఆడ సానుభూతి నిలబెట్టాలి, భుజం మీద చేతేయాలి, పాపం అని 4 దమ్మి కళ్ళ నీళ్ళు గార్చాలి. సినిమా యాక్టర్ లెక్క సినిమాలలో ఎడతారు కదా డమ్మి ఏడిపో, అట్లా ఏడవాలి, ఆడ సప్పటికి వెళ్ళిపోవాలి. కానీ నిజంగా తెలంగాణ కోసం అమరులైన ఏ కుటుంబం దగ్గరికి పోయింది లేదు, ఏ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు, ఎవరికి 10 రూపాయలు సాయం చేసింది లేదు. మళ్ళనాట విగ్రహాలన్నీ కూడా విక్తాం. ఇదేమన్నా వేరే దేశం ఏంది? మనం బంగ్లాదేశ్ పాకిస్తానా తెలంగాణ గిట్ట విడిపోయింది ఏంది భారతదేశంలోకి వెళ్ళి? అరే మైక్ ఉంది కానీ ఎవరికి నచ్చినట్టు వాడే మాట్లాడుతుంది. నిజంగా ప్రతి రాష్ట్రంలో మనం ఎరేటోడు ఇక్కడ బతకద్దంటే మొత్తం తెలంగాణ చుట్టూ కంచె కట్టేసేయి. తెలంగాణకు ఒకటి రావద్దు, తెలంగాణకి వెళ్ళి ఒకటి బయటకు పోవద్దు, తెలంగాణకు నీళ్లు రావద్దు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మనకు నీళ్ళు రావద్దు, మహారాష్ట్ర నుంచి మనకు గోదావరి వస్తుంది రావద్దు, బంద్ చేయరి. పోచంపాడు ఉన్న నీళ్ళే తాగుదాం, కృష్ణానది నీళ్ళు కూడా తీసుకోకూరి. ఆంధ్రప్రదేశ్ కానుకొని ప్రవహించుతుంది కదా. ఏ నిధులు తీసుకోకూరి, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకూరి. తెలంగాణ నిధులు మనకు సరిపోతాయి. కొంచెమన్నా ఉండాలి. అంత దూరం పోయి అక్కడ ఎవడో బీర్ సీసాలు తాగి పారేసి, ఇప్పుడు వెనకటి బీర్ సీసాలు వారైతే ఆ బీర్ సీసాలు చూపెట్టి మాట్లాడుతాండి హీరో. పోయి కాడ ఓవైసీ కాలేజీ గురించి మాట్లాడు జీల దమ్ము ఉంటే. సగం చెరువు ఆక్రమించుకొని కాలేజీ కట్టారు. గసంటి మనకు గనబడి మనకు సాత కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎట్లా ఆయన రిటర్న్ కౌంటర్ ఇస్తాడు కాబట్టి దాన్ని మనం హైప్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెస్ క్లబ్ ఒకటి ఉంది మనకు, అలా కూసోవాలి, మనం సోషల్ మీడియాలో వీడియో పెట్టాలి. వైసీపీ నాయకుడు ఇన్ని కోట్ల భూమిని ఆక్రమించుకున్నాడు, అది కేసు అయిందని లీగల్గా కనబడుతుంది కదా. ఎవ్వరికి కనవల్లే
ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన మేడం కూడా అది కనబడతలేదు. తెలంగాణ భూమి కదా మరి అది. మరి వైసీపీ లీడర్కు ఇక్కడ భూమి ఎందుకు కావాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో భూమి కరువైనాయా? ఏకంగా కేసే అయింది అది. ఇది లీగల్గా కొనుక్కొని ఒక అప్డేట్లో కూడా నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నాకు పలానా జాగాల ఆస్తులు నేను చూపెట్టిన దాని గురించి మాత్రం బట్టలు చింపుకుంటారు అందరు. ఏమనంటే మా అయ్య జాగిరి, మా తాత జాగిరి. మీరే వేరే రాష్ట్రం నుంచి బతకచ్చారు వీడికి, మీరే ఈ రాష్ట్రం కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిరని వాళ్ళు ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే ట్యాక్సీలు కట్టుకుంటే, ఇక్కడనే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉన్నోళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని ఎట్లా చెప్తాం మనం? ఇంకా రాష్ట్రాలు అన్నీ ఇట్లనే అనుకుంటే తెలంగాణకు చుట్టూ కంచెలు పెట్టి మనం తెలంగాణ కరెంటే వాడాలి, మనం తెలంగాణ తిండే తినాలి, తెలంగాణ పెట్రోల్ డీజిలే వాడాలి, అన్నీ తెలంగాణ వాడాలి, వేరే రాష్ట్రం ఏం వాడద్దు. అప్పుడు మనకు కొంచెం అది అవుతుంది. అప్పటిదాకా ఏడవుతుంది? ఒక్కొక్కళ్ళది ప్రామిస్ చెప్తున్నాం, మస్తు బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళకి మిగతా విషయాలనే కళ్ళకు కనబడాయి. అది ఇంత మంచిగా సోషల్ మీడియాలో పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఎలక్ట్రానిక్ ఛానళ్ళల్లో వీళ్ళు చేసిన అక్రమాల గురించి క్లియర్గా చూపెడుతున్నారు, ప్రూఫ్స్తో సహా. అవన్నీ పక్కకెట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకు రావద్దు, తెలంగాణలో పోటీ చేయొద్దు. మీరోడు భయ్ చెప్పడానికి. మీరు గిసొంటోళ్ళని తెలిసే అప్పుడు పివి నరసింహరావు నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రి అయిండు. మనకి ఇక్కడ మేము గెలిపించుకునే మోకం లేక వీళ్ళట ఇక్కడ ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టచ్చు, దాన్ని మొత్తం దేశమంతా చదివేయచ్చు. ఇక్కడ తెలంగాణ రైతులు చచ్చిపోతారు, రూపాయి ఇయ్యరు. కానీ పంజాబ్ రైతులకు పోయి మాత్రం మన తెలంగాణ పైసలు వంచేస్తారు. పంజాబ్ పోయి ఇక్కడ మన తెలంగాణలో మస్తు మంది రైతులు చచ్చిపోయారు, వాళ్ళ పరిస్థితి మంచిగా లేక. అయ్యో అగ్రికల్చర్ వ్యవసాయంలో వాళ్ళకి ఏమైనా నష్టాలు వచ్చో, వర్షాల వల్ల ఏదో రకంగా ప్రాణాలు కోల్పోయారు, సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళకి రూపాయి సాయం లేదు. కానీ పంజాబ్లో చనిపోయిన రైతులకు మాత్రం మనం కార్లు వేసుకొని పోయి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆడపోయి పైసలు పంచేస్తాం. ఆంధ్రప్రదేశ్లో పెడతాం మనం పార్టీ, మహారాష్ట్రలో పెడతాం, దానికి ఒకటి ఇన్ఛార్జ్, దీనికి ఒకటి ఇన్ఛార్జ్. కానీ ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రంలో ఉన్న జనసేన మాత్రం తెలంగాణలో మాత్రం ఎట్లాంటి కార్యక్రమాలు చేయదు. అందరు సోషల్ మీడియాలోకి వచ్చి వరుతారు. ఇక భూమి ఆక్రమించుకున్నాడు, పట్టానికి కోట్ల రూపాయలు దానం చేసింది. ఒక్క లీడర్ ఇన్ని స్పెషల్ మీట్ పెట్టినాడు, ఒక్కడు కూడా 10 లక్షలు కూడా ఎట్లాంటి ఆ వరద బాధితులకు కానీ ఎట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఒక్క రూపాయి వంచిన లేడు, ఒక్క రూపాయి కూడా. భూమి ఆక్రమించుకున్నాడు. కాలేజీ గంత పెద్ద కాలేజీ కట్టిరు చెరువుల, దాని గురించి మాట్లాడే దమ్ము లేదు మనకు. నీకు అనవసరంగా పైసలు ఇచ్చిన నేను. ఇప్పుడు మళ్ళీ కూడా నచ్చి నాకు ఛాయ్ పైసలు ఇర్రి, నాకు ఇంత అన్నం పెట్టురని మాత్రం సోషల్ మీడియాలో పోజులు ఇవ్వకూరి. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకున్న ఈ ఛాయ్ పైసలు రేపు మీరు మమ్మల్ని అందరికి తొక్కడానికి ఉపయోగించుకుంటారని అర్థమైంది. మనకు అన్ని కళ్ళకు అన్ని క్లియర్ కనబడుతున్నాయి. అయినా కానీ మళ్ళీ మనం సోషల్ మీడియాలోకి వచ్చి నువ్వు ఇక్కడ నీకేం పని, ఇక్కడ నువ్వు ఏ రాష్ట్రం పోతలేవా? భద్రాచలం పక్కకు మన ఈ తెలంగాణలో కొన్ని ఊర్లే వీకినాయి, ఆంధ్రప్రదేశ్కు ఒక్కడు మాట్లాడలే. మన భూములు మొత్తం వీకినాయి, ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నారు. ఆవిడ గురించి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చిరు వాళ్ళకి అవి భూములు. అప్పుడు గవర్నమెంట్ ఏముంది తెలియదా మీకు? తవ్వుతే అన్ని బొక్కలు వెళ్తాయి. కూడా సోషల్ మీడియాలోకి వచ్చి పవన్ కళ్యాణ్ అట్లా, పవన్ కళ్యాణ్ ఇట్లా అని మాట్లాడకూరి. మొత్తం ప్రూఫ్తో సహా వీడియో చూపెడతాం. మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో చూస్తే చిన్న కోపం రాలే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంత పెద్ద క్రైమ్ చేసిండు, దాని గురించి ఒక్క లీడర్ మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ భూమి దాకా పోయినాడు కూడా మాట్లాడలే. ఓకే సార్, సారీ ఏమన్నా తప్పు మాట్లాడు. నమస్తే, జై శ్రీరామ్.